తీసుకోండి. విజయవాడ నుంచి విజయ్ రైట్. ఇదే ఈయన మళ్ళీ అదే అదే చెప్పారు ఇందాక. ఈయన కొత్తగా తీసుకొచ్చిన పేరు సార్ ఇది. మచిలీపట్నం నుంచి MA అంట, విజయవాడ నుంచి VI అంట, గుంటూరు నుంచి GUN. ఈ 3 కలపమంటున్నారు. 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని క్యాపిటల్ కారిడార్ గా కనుక డిక్లేర్ చేస్తే మంచి గ్రోత్ ఇంజన్ గా మారుతుంది అంటున్నారు. కొత్త ఇదా అంటే ఈయన ప్లాన్ బి అని కూడా చెప్పారు. మీరు వినే ఉంటారు దీని కొంచెం ముందు. ఇది నా ప్లాన్ బి అని కూడా చెప్తున్నారు ఆయన. మంచి పాయింట్. ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడింది ఈ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, మచిలీపట్నం కూడా కలిపితే అద్భుతం, నో డౌట్ ఎట్ ఆల్. అద్భుతమైన ప్లాన్. ఒక రాజధాని డెవలప్మెంట్ ఫైనాన్షియల్ గా అది సపోర్టివ్ కావాలి అంటే ప్రొడక్టివ్ అయి ఉండాలి, ఉద్యోగాలు వ్యాపారిచ్చే వ్యవస్థ అయి ఉండాలి. హైదరాబాదులో ఈయన చెప్పేటటువంటి ఏదైతే హైటెక్ సిటీ అనేది రాకముందు ఎప్పటి నుంచినో అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ పరుగులో ఆయన ఒక కొత్త పునాది వేసుకున్నాడు. ఆ వేసుకునే సమయంలో ఆయన మనుషులు సంపాదించుకున్నారని ఆయన్ని, ఆయన పార్టీని అక్కడి నుంచి తరిమేశారు వాళ్ళు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అధికారంలోకి రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం అక్కడ. కాబట్టి ఇక్కడ మనం కావాల్సింది ఏంటి అంటే ఈ రోజుకైనా సరే నిజాయితీతో బాధ్యతతో మాట్లాడటం. నువ్వు మావిగన్నని పెట్టద్దు, ఈ మొత్తానికి అమరావతిని పెట్టు. ఎందుకని స్టిల్ నువ్వు విజయవాడ, గుంటూరులో ఉన్న కార్యాలయాలు ఎందుకు తీసుకెళ్లిపోతున్నావు అక్కడికి, ఆ 29 గ్రామాల్లోకి?